తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు సాధారణ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. 1 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని పేర్కొంది. మధ్యాహ్నం వేళలో ఉండాల్సిన ఎండ ఉష్ణోగ్రతలు ఉదయం వేళలో నమోదవుతున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. బాణుడి తాపానికి హైదరాబాద్ నగరం ఉక్కిరి బిక్కిరవుతుంది. మండే ఎండలకు నగరవాసులు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే రానున్న 2 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు 1, 2, 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయాలకు వస్తే 2 రాష్ట్రాల్లోనూ బాణుడు ఇప్పటికే నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఒకవైపు కాలుష్యం, దానికి తోడు ఎండ తీవ్రతలు తట్టుకోలేక నగరవాసులు అయితే బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు అయితే సరే అతనితో మాట్లాడి, సార్ చెప్పండి, ఎండ వేడి ఎట్లా ఉంది, మీరు బయటికి రాగలుగుతున్నారా? ఎండలు చాలా బాగా ఎక్కువ కొడుతున్నాయి మేడం. చెప్పాలంటే బయటికి రావాలన్న ఆలోచన చేయాల్సి వస్తుంది. ఈ ఎండలకి తట్టుకోలేక బయటికి రాబుద్ది అవ్వట్లేదు. ఈ ఎండలను తట్టుకోలేక ఎప్పుడు వర్షాలు పడతాయని ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్ళే బదులు ఇంట్లోనే ఏమైనా పని చూసుకోవాలన్న ఆలోచన మాలో వ్యక్తపరచాలని అనుకుంటున్నాను మేడం. వర్షాలు వస్తే ఇంకా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణం ఎంత తొందరలో వస్తుందో అని ఆలోచన చేసుకుంటున్నాను. నేను ఆ విధంగా తొందరగా రావాలని కోరుకుంటున్నాను మేడం. చూస్తున్నారు కదా, నగరంలో అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఎండ తీవ్రత అయితే ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక సాయంత్రం వేళలో అయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. దీంతో అంటే మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల వరకు అయితే నగరంలో ఎప్పుడు ట్రాఫిక్ జామ్గా ఉండే ఈ రోడ్లు కూడా ఖాళీగా మనకు దర్శనమిస్తున్నాయి. అయితే ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఐఎండీ సంస్థ అయితే చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే వాతావరణం పొడిగా ఉంటుందని, ఎండ తీవ్రత బాగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చూస్తున్నట్టయితే మనకు తేమ శాతం కూడా చాలా వరకు తగ్గిపోయి వాతావరణం చాలా పొడిగా కనిపిస్తుంది. ఎండ తీవ్రతకు అయితే తట్టుకోలేక నగరవాసులు అయితే బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక కోస్తా, ఆంధ్ర తీరం, యానం పరిసరాలలో అయితే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో కొన్ని రాష్ట్రాలలో అంటే రానున్న 2 రోజులలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో, తూర్పు ప్రాంతంలోని జిల్లాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఎండ తీవ్రత చూసుకున్నట్లయితే నగరంలో వేరే జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో మాత్రము చాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక రావాలంటేనే మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల వరకు నగరవాసులు బయట అసలు ఎప్పుడు కూడా, ఇప్పుడు రోడ్లను చూసుకున్నట్లయితే చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో అలేఖ్య, HM టీవీ, హైదరాబాద్.